గురించి చెప్పు. మొన్న మీరు మా షాపులో డజను పౌడర్ డబ్బాలు కొన్నారు కదా, దానికి ప్రైజ్ వచ్చింది. ఎక్కడికొచ్చేయమంటారు? రిజిస్టర్ ఆఫీస్కి రండి. పని అయ్యాక నేనే వచ్చి తీసుకుంటాను. ఇంతకీ ఏ ప్రైజ్ వచ్చిందే? అది కట్ చేశారేమిటి సార్? మీ మావయ్య గారు ప్రైజ్ ఏమిటి అని అడుగుతున్నారు. ఇదే ప్రైజ్. తీసుకెళ్ళి లొకేషన్ ఎక్కడో తెలిసింది కదా, కారుకు రిజిస్టర్ ఆఫీస్కి వెళ్దాం. థ్యాంక్స్ రానా. ఇష్టం లేకపోయినా ఈ పెళ్లి ఒప్పుకున్నావు. మంగగారి కోసం ఒప్పుకున్నానంటే పెళ్ళయ్యాక రేపు నాతో నిత్య ఎలా ఉంటుందో తెలీదు. కానీ ఇప్పుడు మంగగారు హ్యాపీగా ఉంటారు, అందుకే ఒప్పుకున్నాను. మనకి 10-15 నిమిషాలకు మించి టైం లేదమ్మా. ఆలోపు పెళ్లి ఎలా ఆపుతాం? ఏదో ఒకటి ఆలోచించమన్నాను కదా. ఎంత ఆలోచించినా ఏమి తట్టడం లేదమ్మా. మీరేం చేస్తారో నాకు తెలీదు. ఈ పెళ్లి ఆగాలి. సంథింగ్ ఈజ్ రాంగ్. ఏదో జరగబోతుంది. ఏం జరిగితే మనకెందుకు, మన పని మనం చూసుకుందాం. అంతేలే. లోపల ఇంకా ఎవరెవరున్నారో ఏమిటో. సారు లోపలికి వెళ్లేలోపు లోపల ఉన్న వాళ్ళని హెచ్చరించడం మంచిది. ఏం చరి? మీరు వెళ్ళండి సార్, నన్ను ప్రకృతి పిలుస్తుంది. ప్రకృత? నేచర్ కాలింగ్ సార్. త్వరగా పోసుకున్నా. నా పేరు అది కాదు. ఇందాక ఆ పేరే చెప్పారు. నేనెప్పుడు చెప్పాను? మీరేగా ఫోన్ చేసి ప్రైజ్ వచ్చిందని చెప్పారు. ఇంతకు మాకే ప్రైజ్ వచ్చిందే? మీరు పౌడర్ అద్దుకోవడానికి పౌడర్ పువ్వు వచ్చింది. ఏంటి సార్, డజన్ పౌడర్ డబ్బాలు కొంటే పౌడర్ రాసుకోవడానికి పౌడర్ పువ్వు ఇస్తారా? పోనీ చర్లపల్లి జైలు ఇమ్మంటారా? ప్రసాద్ గారు, నేనండి చారిని. ఒరే చారిగా నువ్వా? అదే కదా చెప్పాను. ఎక్కడున్నారు? నీకెందుకురా ఎక్కడుంటే మేము? జైసారు నేను రిజిస్టర్ ఆఫీస్కి వచ్చాం. నేను బయటున్నాను, సార్ లోపలికి వస్తున్నారు. జై వస్తున్నాడా? జై వస్తున్నాడా? జై వస్తున్నాడా? జై వస్తున్నాడా? నేను అడగాలంటే ఇక్కడ మీరందరూ ఏం చేస్తున్నారు? అది మంగ ఎవరిదో పెళ్లి అన్నావు? మన స్వప్న ఫ్రెండ్ దాలుడా. కొద్దిసేపు నోరు మూసుకోండి. స్వప్న ఫ్రెండా? ఎక్కడా? ఆ పెళ్లి వేరే చోట జరుగుతుంది జై. మరి ఇక్కడేం జరుగుతుంది? పెళ్ళి అల్లుడో. పెళ్లి కూతురు లేకపోవడం ఏంటి? పెళ్లి కూతురు ఉంది జై. ఎక్కడుంది? దాక్కుంది. రే పౌడరు, కంట్రోల్గా ఉండరా? దాక్కోవడం ఏంటి? సిగ్గా లేక భయమా? అదేం లేదు. ఇదిగో తినే పెళ్లి కూతురు. అవునండి. మరి ఇంకా ఆలస్యం ఎందుకు? రిజిస్టర్ ఇంకా రాలేదు. మీరు వెళ్ళండి, మేము పెళ్లి చూసుకుని వస్తాం. నో, జై వెళ్ళడు. జరుగుతుంది మన రానా పెళ్లి కదా మంగ. పెళ్లి చూడకుండా ఎలా వెళ్తాను? సూపర్ గా చెప్పావు జై. అంతా బాగా ఇరుక్కున్నారు. ఇప్పుడు ఈ పెళ్లి ఎలా జరుగుతుందో చూస్తాను.
5 నిమిషాలన్నావు. ఈయనను చూస్తేనేమో కదిలేటట్లేడు. ఇప్పుడు నన్నేం చేయమంటావు? ప్లీజ్ ఒక్క 5 minutes అంతే, తను వెళ్ళిపోతారు. అప్పటి వరకు కోఆపరేట్ చేయండి. తను రిక్వెస్ట్ చేస్తున్నాడు కదా చైతు, వెయిట్ చేద్దామే. ఇప్పటివరకు ఏం జరిగినా మనకెందుకు అన్నావు. ఇప్పుడేంటే ఇన్వాల్వ్ అయిపోతున్నావు? చివరికి నా కొంప ముంచినట్టున్నావు కదే. తప్పు, నేను ఎవరిని పెళ్లి చేసుకోను. చైతు వెళ్ళిపోదాం, పద పద. ప్లీజ్ 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 ఒక్క 5 minutes వెయిట్ చేయండి ప్లీజ్. ఏమైంది? సార్, ఇంట్లో బాబు ఏడుస్తున్నాడేమో, వెళ్దామా సార్? బాబేడిస్తే చూసుకోవడానికి పిన్ని జేజీ ఉన్నారు చారి. మనం ఇక్కడ సంగతే చూడాలి. రిజిస్టర్ గారు ఎప్పుడు వస్తే అప్పటి వరకు వెయిట్ చేద్దాం. అప్పటి వరకు వెళ్ళేది లేదు. రండి సార్. సరే, మొదటి జంటను పిలువు. అలాగే సార్. మీరు రండి. అమ్మాయి ఎక్కడా? చచ్చిన గుడలకు. ప్లీజ్ అండి. నోరు మూసుకోండి, ఏం మాట్లాడు. ఏమండి, నేను ఏదోలా మేనేజ్ చేస్తాను. మీరు సంతకం పెట్టినట్టు నటించండి చాలు. ఏంటి మేడం, తనెలా సొంతకం పెడుతుంది? ప్లీజ్ కాసేపు నటించండి చాలు. రండి, రానా వెయిట్ చేస్తున్నాడు. జై, అయ్యో జై, ఏమండి, ఏమిటి మేడం ఇదంతా? నిత్యని కాపాడడానికి చారి గారు. అనుకున్నాను 3 రోజుల తర్వాత రావాల్సిన నొప్పులు ముందే రావడం ఏంటా అని. అంటే నువ్వు ఇప్పటి వరకు నొప్పులు వచ్చినట్టు నటించావమ్మా? సార్ కోపం వచ్చినట్టుంది మేడం, వెళ్ళి కన్విన్స్ చేయండి. స్టార్ట్ చేసాం. ఈ రిస్క్ అంతా దేనికి? ఎంత కష్టపడి ఏం చేయాలనుకుంటున్నాను? 3 రోజుల్లో చెప్తానండి. అక్కర్లేదు మంగా, ఈ 2 days నిన్ను టెన్షన్ పెట్టడం నాకు ఇష్టం లేదు. డెలివరీ అయ్యాక నేనే తెలుసుకుంటాను. ఎక్కడ ఆపానో తిరిగి అక్కడి నుంచే మొదలు పెడతాను. ఏది వదలను మంగా, మొత్తం సెట్ చేస్తాను. ఇష్యూని క్లోజ్ చేస్తాను. శాపానికి నాకు సెటిల్మెంట్ జరిగిపోయిందండి. శాపం నన్ను క్లోజ్ చేస్తుంది. ఇకపై నో ఇష్యూస్. నేనెవరి కోసం సాక్రిఫైస్ చెయ్యను. అంతగా కావాలంటే ఈ పెళ్లి జరిగిందని దానికి అబద్ధం చెప్పండి, తృప్తిగా చస్తుంది. అబద్ధాలతో ఆత్మతృప్తి వస్తుందా బేబీ? నిజం చెప్పి దాన్ని ముందే చంపేస్తావా మామ్? అది పోయాక ఈ పెళ్లి నిజమైతే ఏంటి, అబద్ధమైతే ఏంటి? నువ్వు క్రిమినల్ వినిత్య, సొంత అక్క నమ్మకాన్ని హత్య చేస్తున్నావు. దాని నమ్మకాన్ని చంపడం ఏంటి? దాన్నే చంపాలనుకున్నాను. ఓవర్ చేయకుండా బయలుదేరండి. అవునమ్మా, నువ్వు పడిన కష్టానికి ఫలితం దక్కిందో లేదో, నీ ఆఖరి కోరిక నెరవేరిందో లేదో అడిగి తెలుసుకోమ్మా. చంద్రిక, ఫోన్ కలుపు. ఇదిగో మాట్లాడమ్మా.
అమ్మా, నేను మంగని. పెళ్లి జరిగింది కదా? ఆయుష్ను కూడా పంచుకుందాం అక్క. కలిసి చచ్చిపోదాం. నిత్య, వద్దమ్మా, ఇంకెప్పుడు ఆ మాట అనకు. నువ్వు నిండు 100 ఏళ్ళు బ్రతకాలి. అమ్మకి తోడుగా ఉండాలి. రానాతో ఆనందంగా ఉండాలి. అదే నా కోరిక. నీ ఇష్టం అక్క. నీ ఇష్టమే నా ఇష్టం. ఉంటానక్క. సరే అమ్మా. రానాని అడిగినట్టు చెప్పు. బాయ్. గుడ్ నైట్. తీసుకొచ్చింది నువ్వు, ఆ ఇంటికి పంపించింది నువ్వు, దానికి అబద్ధాలు చెప్పింది నువ్వు, దాన్ని బలిపీఠం ఎక్కించింది నువ్వు. నువ్వు మొదలు పెట్టిన దాన్ని నేను ఫినిష్ చేస్తున్నాను. ఐ మీన్, నువ్వు దాన్ని ఈ భూమి మీదకి తీసుకొస్తే నేను దాన్ని ఆకాశంలోకి పంపిస్తున్నాను. జై వాలకం చూస్తుంటే నీపై అనుమానం వచ్చినట్టుందమ్మా. అవునమ్మా, ఇందాక నుంచి తెగ ఆలోచిస్తున్నాడు. ఏ క్షణంలోనైనా నిన్ను నిలదీయొచ్చు. పర్వాలేదులే బాబాయ్, 4 మాటలు అంటారు, అననివ్వండి. 3 రోజులేగా, భరిస్తాను. ఆ తర్వాత ఎలాగో ఆయన ఏమీ అనలేరు. అన్నా వినటానికి పడటానికి నేనుండను. బామ్మగారు, తనకి ఆపదుంది. ఈ 4 రోజులు నేను తన పక్కనే ఉంటాను. కంటికి రెప్పలా కాపాడుకుంటాను. నాతో వచ్చి హోమం చేస్తావా, లేదంటే నా చితికి నిప్పు పెడతావా? మీ ఇంట దీపం ఆరిపోక తప్పదు. దేవిపురం వెళ్ళి ఆ స్వామీజీని అడిగి తెలుసుకుంటే తప్ప నాకు మనశ్శాంతి ఉండదండి. తెలుసుకుంటాను, ఆ పనిలోనే ఉంటాను. ఈ విషయం మళ్ళీ మీ మేడంకి చెప్పకు చారి. కడుపుతోంది కదా, బాధపడుతుంది. సారుకొచ్చిన అనుమానం నిజమే. ఏం జరుగుతోంది? మేడం గారి మాటల్లో ప్రవర్తనలో ఏదో మార్పు వచ్చింది. దేనికో తొందరపడుతున్నారు. తెలియని కంగారు ఏదో కనిపిస్తుంది. అదేంటో తెలుసుకోవాలి. ఇంత హడావుడిగా నిత్య గారి పెళ్లి ఎందుకు చేశారో అడగాలి. 3 రోజుల్లో ఏం జరగబోతోంది? నీకేమీ తెలియనట్టు మమ్మల్ని అడుగుతావేంట్రా? మేడం మేడం అంటూ ఎప్పుడు మంగ వెనకాలే తిరుగుతుంటావుగా. తను చెప్పలేదా నీకు? మీరు చెప్పండి. ఏం చెప్పాలరా? ఏం చెప్పాలరా? మంగ కథ 3 రోజుల్లో ముగిసిపోతుంది. మంగ పైకి చెప్పాలా? ఏం వాగుతున్నారు మీరు? ఏం వాగుతున్నారండి మీరు? ఏం వాగుతున్నారు? వదలరా! వదలరా! మేం విసిరి పడేస్తే ఎంగిలి మెతుకులు తిని బ్రతికే కుక్కవి మా ఆయన కాలర్ పట్టుకుంటావా? ఏయ్, ఎంత ధైర్యం నీకు? ఏమంటున్నారు మేడం? నిజంగానే నీకు తెలియదంట్రా? నా మీనాక్షి మీద ఒట్టండి, నాకేం తెలీదు. నాకేం తెలీదు. చెప్పండి సార్, చెప్పండి మేడం. శాపం ఏంటి? ఆ శాపం మంగా మేడం ఎందుకు చంపుతుంది? ఎంత చెప్పాక ఇంకెందుకు, మిగతాది కూడా చెప్పే. ఎందుకంటే మంగ ఈ తరం మొదటి కోడలు కాబట్టి ప్రతి తరంలో మొదటి కోడలు చావాలని
ఈ వంశానికి శాపం ఉంది కాబట్టి. చారి గారు, ఏమైందండి? ఒంట్లో బాలేదా? చెప్పండి చారి గారు, మీనాక్షి గారికి ఏమైనా అయిందా? మీ సార్ని తోడుగా రమ్మని చెప్పంటారా? చారి గారు, ఏం లేదు మేడం, ఏం లేదు, ఊరికే వెళ్ళొస్తాను మేడం. గుడ్ నైట్. తెలిసిపోయిందా చారి గారు? కాలేనో తేలేనో కడసారికి థ్యాంక్స్ చారి గారు. ఈ విషయం మీ సార్కి తెలియకూడదు. నా చివరి క్షణం వరకు ఆయనకేమీ తెలియకూడదు. మీరు ఆయన పక్కనే ఉండాలి. ఉంటారు కదా? నేను మిమ్మల్ని ఫాలో అయ్యేది నేనే వెళ్ళమని చెప్తున్నప్పుడు మీ వెనకాల ఎందుకు వస్తాను? లేదు అల్లుడు, నువ్వు రావాలి. ఊరికన్నానే, అల్లుడు రాడు. నేను రాను, ఇంట్లో ఉండి బాబుని చూసుకుంటాను. చాలా థ్యాంక్స్ అండి. దీనికి థ్యాంక్స్ ఎందుకు బంగారం? బట్ సేఫ్ గా వెళ్ళి సేఫ్ గా రావాలి. మంగను క్షేమంగా తీసుకెళ్లి తిరిగి క్షేమంగా తీసుకొచ్చే బాధ్యత నాదిరా. బట్ సేఫ్ గా వెళ్ళి సేఫ్ గా రావాలి. మంగను క్షేమంగా తీసుకెళ్లి తిరిగి క్షేమంగా తీసుకొచ్చే బాధ్యత నాదిరా. మాయో, కేర్ఫుల్ గా డ్రైవ్ చేయండి. స్పీడ్ బ్రేకర్ దగ్గర కాస్త స్లోగా వెళ్ళండి. నువ్వేం భయపడకలుడు, రోడ్డు రోలర్ కి మించి స్పీడ్ వెళ్ళను. వెళ్ళొస్తామండి. హ్యాపీ జర్నీ, ఆల్ ది బెస్ట్. పదండి, మళ్ళీ అల్లుడు 3 మారిలో పెళ్ళొద్దాం. ఏ కళనున్నాడు, తనే వెళ్ళమని చెప్పాడు. అంతా నీ ఆఖరి కోరిక పుణ్యమమ్మా. పదండి. పద. బాయ్ ఆంటీ. ఐఎమ్ సారీ రానా. ఇట్స్ ఓకే ఆంటీ. మీరు ఎప్పుడు ఢిల్లీ వచ్చినా మా ఇంటికి రావడం మర్చిపోకండి. గుడ్ బై నిత్య. ఫీల్ అవుతున్నట్టున్నాడు మామ్. గేట్ వరకు వెళ్ళి సెండ్ ఆఫ్ ఇద్దాం పద మామ్. పర్వాలేదయ్యా, నేను నీ ఫ్యామిలీ మెంబర్ అనుకుని చెప్పు. ఎక్కడికి వెళ్ళాలి సార్? ప్రాబ్లం చెప్పమంటే ప్లేస్ అడుగుతావేంటి? ఏ ప్రాబ్లం లేదు సార్, ఊరికే 2 రోజులు రెస్ట్ తీసుకుందాం అనుకున్నా. మీరు 2 మినిట్స్ కార్లో కూర్చోండి సార్, నేను డ్రెస్ వేసుకొస్తాను. ఐ థింక్ సంథింగ్ ఇస్ రాంగ్. ఏదో జరుగుతుంది. ఏం జరుగుతుంది?
చూస్తున్నట్టుంటుంది. వెళ్ళండి. చూసారా, పెళ్లి జరగలేదు, ఫస్ట్ నైట్ జరిగిందా అని అడుగుతోంది. ఎవరి ఆరాటం వారిది. తను పోయేలోపు చెల్లి లైఫ్ ఫుల్ఫిల్ అవ్వాలని ఆ అక్క ఆశపడుతుంది. లేదక్కా, నిన్న ముహూర్తం బాగుంది కదే. నాకు మూడ్ లేదక్కా. పైగా నువ్వు కూడా పక్కన లేవు. అందుకని పిచ్చి పిల్ల, అన్నిటికీ నేను దగ్గర ఉండాలంటే ఎలాగే? రేపు నేను పోయాక ఏం చేస్తావు? ఎగిరి గంతేస్తాను. అదే తెలియడం లేదు. నేను అమ్మకి చెప్తానులే. రా. అది చూడకుండానే వెళ్ళిపోయావు. నీకోసం మళ్ళీ పెళ్లి చేసుకోవాలనుందక్క. కానీ ఏం చేస్తాం, పెళ్లి జరిగిపోయింది. ఓవరాక్షన్ అవసరం చంద్రిక. నోరు మూసుకుని ఉండొచ్చు కదా. దానికి మళ్ళీ ఏదో మూడిందంటే అందుకే అలా వాగుతోంది. వినాశకాలే విపరీత బుద్ధి అని ఊరికి అన్నారా? చెప్పక్క, నీకోసం రానాని ఇంకోసారి పెళ్లి చేసుకోమంటావా? నా మనసులోని మాటే నువ్వు బయటికి చెప్పావు నిత్య. నిత్య మెళ్ళో తాళి కట్టు రానా. చెయ్యకూడని పనిచేసి ఏదో కూర్చోమని మనకు సైగలు చేస్తుందంటే తప్పుతుందా? ఏదో ఒకటి చేద్దాం. తాళి తీసుకోరానా, కట్టు. ఏంటమ్మా మంగా, ఇలా హఠాత్తుగా తాళి కట్టమంటే ఎలా కడతాడు? తనకేదైనా అభ్యంతరం ఉండొచ్చు. నాకేం అభ్యంతరం లేదు. పెళ్లి చేసుకోవడానికి చెల్లులు సిద్ధపడింది. మంగ కోసం తాళి కట్టడానికి రానా సిద్ధపడ్డాడు. ఇంతకంటే మంచి సమయం ముహూర్తం ఇంకే ఉంటాయి? అది కాదండి, రిజిస్టర్ పెళ్ళంటే సంతకాలు దండలు ఉంటే సరిపోతుంది. కానీ ఏంటి? మంగళసూత్రం కట్టే పెళ్లి కదండి. వేద మంత్రాలు మంగళ వాయిద్యాలు ఉండాలి కదా. అక్కర్లేదు. ఈ పెళ్లి ఓ మంచి మనసు సాక్షిగా జరుగుతుంది. ఈ పెళ్లి చూడాలన్న తన కోరికే వేద మంత్రాలు, తన సంతోషమే మంగళ వాయిద్యాలు, తన ఆనంద బాష్పాలే అక్షింతలు. కానివ్వండి. రానని చెప్పి మళ్ళీ వచ్చాడైతే మనల్ని ముందు పంపించి వెనకే వచ్చి నిత్యను పట్టుకోవాలన్నది వాడి ప్లాన్ అయి ఉంటుంది. నేను ముందే అనుకున్నాను. మరెందుకు చెప్పలేదు? ఇప్పుడు ఏం ఆన్సర్ చెప్తారో చెప్పండి. ఏం మంగా, మంగళసూత్రం అంటే నీకు రెస్పెక్ట్ ఉంది కదా. దీన్ని కొన్నది నువ్వే కదా. ఇది కింద పడుంటే నువ్వేం చేస్తున్నావు? ఏదో పొరపాటు పడి ఉంటుంది లారిడో. దాని గురించి డిస్కషన్ ఎందుకో. పొరపాటునా? ఏం మాట్లాడుతున్నావు మావయ్య? ఇది మెళ్ళో పడితే పెళ్ళైనట్టు, కింద పడితే పెటాకులైనట్టు. ఇక్కడ ఎవరి పెళ్లి పెటాకులైందో కాస్త చెప్తారా? అవును,
అసలు నిన్న పెళ్లి జరిగిందా లేదా? ఎందుకు జరగలేదు అల్లుడు? బ్రహ్మాండంగా జరిగిందా? నీకెలా తెలుసు మోయ? నిన్న నువ్వు కూడా మాతోనే ఉన్నావు కదా. అది రానా చెప్పాడు జై. ఓ అయితే పెళ్లి జరిగిపోయిందనమాట. కంగ్రాట్స్ రానా. కానీ పెళ్లి కూతురు ఎక్కడా? పెళ్లి కూతురు లేదు, రాదు. ఏం చేద్దామమ్మా? నిన్న రిజిస్ట్రార్ ఆఫీస్లో పెళ్లి కూతురుగా కమిట్ అయిన అమ్మాయిని తీసుకురండి. తనెక్కడున్నా సరే వెతికి వెంటనే తీసుకురండి. వెళ్ళండి. ప్రతిరోజు ఇలానే సహాయం అడిగితే? లేదు లేదు, ఈ ఒక్కరోజే. ఒక్క అరగంటే బాబు. సరే పదండి. బాబు అమ్మాయి ఒక్కటి చాలు బాబు, నువ్వు అక్కర్లేదు. కంగారేం లేదు బాబు. మా పని అవగానే మేమే స్వయంగా మిమ్మల్ని హనీమూన్కి పంపిస్తాం. గుడ్ బై చైతు. పదగా మీ అమ్మ స్టమక్ బర్నింగ్ గాను క్షేమంగా వెళ్ళి లాభంగా వస్తాను అనాలి. వెళ్ళను. వెళ్ళు సముద్రం. టాటా. త్వరగా వచ్చే బంగారం, హనీమూన్కి వెళ్దాం. ఇది మాతో ఆడుకుంటుంది. ఇది మా తలరాత. వీధి తలరాత ఏమిటి మేడం? మంగా మేడం అదే అన్నారు, మీరు అదే అంటున్నారు. ప్రతిదానికి ఒక ముగింపు అంటూ ఉంటుంది కదండి. నేను చనిపోవడమే ఈ తరంలో శాపానికి ముగింపు చారిగారు. మీరెందుకు చావాలి మేడం? నిత్య బతకడానికి. అంటే మీ గురించి ఆలోచించరా మేడం? అసలు నిత్య గారు నిత్య ఇప్పుడు సమస్యలో ఉంది చారిగారు. ఆయన హాల్లోనే ఉన్నారు. ఈ గండం నుంచి నిత్యను బయటపడేయాలి. కూతుర్ని కన్నందుకు గర్వపడాలో, నా చేతుల ఆ కూతుర్ని చంపుకుంటున్నందుకు బాధపడాలో తెలియడం లేదు. అసలు నాకెందుకు చావు రాదో? మేడం పదిచారి మంగ టెన్షన్ పడుతూ ఉంటుంది. ఈ కొద్ది రోజులైనా అది ప్రశాంతంగా ఉండాలి. పద. నీకు తెలుసా, అవకాశం రావటమే గొప్ప. ఏ నంది అవార్డు, నేషనల్ అవార్డు, ఆస్కార్ అవార్డు నీకు తీసుకోవాలని లేదా? ఏంటండి ఇందాకేమో రిక్వెస్ట్ చేసి ఇప్పుడు దబాయిస్తున్నారు. నీలా అయితే నేను వెళ్ళిపోతాను. అయ్యో ఆగమ్మా. దరిద్రుడా. ఎవరిని? నిన్నే. నోటిని అదుపులో పెట్టుకోమని ఎన్నిసార్లు చెప్పాను? ఇంకోసారి నోరెత్తావో నేను నీ పీక పిసికి చంపేస్తాను. మరి నీ స్టిక్కరు? బోర్డు స్టిక్కరు ఉంటే ఎంత, ఊడితే ఎంత. సారీ అమ్మా, మీ అంకుల్ ఇంకేం అనరు. పద పదండి. సంస్కారం ఉన్న అమ్మాయి. అమ్మాయి. మా రానా మీకు ఎప్పటి నుంచి తెలుసు? రానా తెలీదు, చైతు తెలుసు.